ఏం మాట్లాడుతున్నావే? నీకేమైనా పిచ్చి పట్టిందా? నిన్ను అమ్మా మయూర్, ఐఎమ్ సారీ. సార్ మీరు నాకు చెప్పాలి. నేనే క్షమాపణ చెప్పాలి. దివ్య అభిప్రాయం ముందుగా తెలుసుకోకుండా నేను మిమ్మల్ని ఇక్కడికి పిలిపించడం నాదే తప్పు. దానివల్ల మీకు చాలా ఇబ్బంది కలిగినందుకు నేను బాధపడుతున్నాను. నన్ను క్షమించండి. అయ్యో పర్లేదండి. ఏ ఇంట్లో అయినా ఇలాంటివి మామూలే కదా. మేం అర్థం చేసుకోగలం. వస్తామండి. మయూర్. సార్ ఐఎమ్ రియలీ సారీ మయూర్. ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ దిస్. పర్లేదు సార్, నేనేం ఫీల్ కాలేదు. ఐ కెన్ అండర్స్టాండ్. మీరు సారీ చెప్పకండి సార్. థ్యాంక్ యూ సో మచ్ మయూర్. ఉంటాను సార్. ఎంతకు తెగించావే? ప్రేమించానని నా ముందే ఎంత ధైర్యంగా చెప్తున్నావు? నేనేమి తప్పు చేయలేదే. తప్పే. నీకలాంటి ఉద్దేశం ఉన్నప్పుడు ముందే చెప్పాలి కదా. ఇలా నలుగురిలో పరువు తీస్తావా? వాళ్ళు మర్యాదస్తులు కాబట్టి మొహాన ఉమ్మేయకుండా వెళ్లారే. మీకు చెప్పడానికి మీరు నన్ను అడిగి నిర్ణయం తీసుకున్నారా? నీ కొడుకు తీసుకొచ్చాడని నువ్వు గాల్లో తేలిపోయి ససేమిరా అన్నావు. నా మాట వినలేదు. నాకేం చేయాలో తెలియలేదు. ఇలా చెప్తేనైనా నా బాధ అర్థమవుతుందని చెప్పాను. అంతేగాని అన్నయ్య పరువేమవుతుందోనని ఆలోచించలేదా? పరువా? నీ కొడుక్క? ఊరుకో అమ్మా. అసలు ఇదంతా ఆయన వల్లే జరిగింది. వచ్చినోడు తన పనేదో తను చూసుకోకుండా నా జీవితం గురించి ఆయనకెందుకు? నేను అడిగానా నాకు పెళ్లి చేయండి అని? దారిలో పరిచయమైన వాడిని ఎవరినో తీసుకొచ్చి పెళ్లి చేసి నా పీడ వదిలించుకోవాలనుకుంటున్నాడేమో నీ కొడుకు. నెల జీత గండి కట్టుకుని 1వ తారీఖు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసే మిడిల్ క్లాస్ బతుకు నాకు అక్కర్లేదు. పుట్టింట్లో ఎలాగో సంతోషం లేదు. కనీసం అత్తింట్లో అయినా గొప్పగా బతకాలి కదా. అది కాదమ్మా, ముందుగా ఒక్క మాట నాతో చెప్పుంటే. ఏం చేసేవాడివి? ఏం చేస్తావు? ఆకాశమంత పందిరి వేసి భూమంత పీటలేసి ధూమ్ధామ్గా పెళ్లి చేసేవాడివా? నీకంత సీన్ లేదు, అందుకే చెప్పలేదు. అమ్మా, నువ్వు ఊరుకో సూర్య. ఈ దెబ్బ పడకనే ఇది ఇలా రెచ్చిపోతోంది. ఎవరనుకున్నావే వాడు? ఈ ఇంటి పెద్ద కొడుకు మీ అన్నయ్య. చూడు దివ్య, ఒక్కటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. వాడు సంపాదించినా సంపాదించకపోయినా
తప్పు చేసినా చెయ్యకపోయినా వాడి గౌరవం వాడికి దక్కాలి. అర్థమైందా? అయినా నీలాంటి కళ్ళు నెత్తికెక్కిన దానికోసం అంత మంచి సంబంధం తీసుకొచ్చాడే, అది వాడి తప్పే. నీ కర్మకు నిన్ను వదిలేసి ఉండాల్సిందే. ఎవడి చేతిలోనో మోసపోయి నీ జీవితం రోడ్డున పడుండేది. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? కన్న తల్లి దీవించాలే తప్ప శపించకూడదు. దివ్య చిన్నపిల్లేం కాదు కదమ్మా. తన కాళ్ళ మీద తను నిలబడి బతుకుతుంది. నేను వచ్చేంత వరకు తనే కుటుంబానికి అండగా నిలబడింది కదా. తన జీవితం గురించి తను మంచి నిర్ణయమే తీసుకుంటుంది. దానికి మనం కూడా సపోర్ట్ చేయాలి. సూర్య, అలాంటవేంట్రా? అమ్మా, అదే నేను ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్తే నువ్వు ఇలాగే ఆలోచించేదానివా? నీ విషయం వేరు నాన్నా. ఏ మగాణ్ణనా? చూడమ్మా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళ నిర్ణయాల్ని వాళ్లే తీసుకునే స్వతంత్రం ఇవ్వాలి. దివ్య, నువ్వు ప్రేమించిన అబ్బాయిని వాళ్ళ పేరెంట్స్తో కలిసి రమ్మని చెప్పు. వాళ్లతో అన్ని విషయాలు మాట్లాడి నీ ఇష్ట ప్రకారమే నీ పెళ్లి జరిపిస్తాం. ఏమంటున్నావు సూర్య? అదెవరినో డబ్బున్నోడ్నే ప్రేమించుంటుంది. వాళ్ళ స్థాయికి మనం తూగలమా చెప్పు? అమ్మా, నువ్వేం వాళ్ళెంత అవమానించినా అంతకంత అభిమానం చూపిస్తున్నావు. ఇదెలా సాధ్యం నాన్నా? మన అనుకుంటే ఎవ్వరిలో ఏ తప్పు కనపడదమ్మా. అవమానించారనో బాధ పెట్టారనో అయిన వాళ్ళని దూరం చేసుకుంటే ఇక బంధాలకు విలువే ఉంటుంది. అమ్మా, నువ్వేం వరీ కాకు. అబ్బాయి తరపు వాళ్లతో అన్నీ మాట్లాడి ఈ పెళ్లి నేను జరిపిస్తానమ్మా. ఆంటీ, జరిగిందేదో జరిగిపోయింది, ఇంకా వదిలేసేయండి. ఇప్పుడు తనకిష్టం లేకుండా పెళ్లి చేసినా రేపు తను బాధపడితే మనం కూడా చూడలేం కదా. నా బాధంతా అది ప్రేమించిందనో సూర్య తెచ్చిన సంబంధం కాదన్నదనో కాదమ్మా. తన కోసం సూర్య అంతా ఆరాటపడుతుంటే అది గుర్తించకుండా అవమానిస్తోంది. వాడు కూడా భరిస్తున్నాడు. అదే నాకు బాధగా ఉంది. ఇవ్వడం తప్ప అడగడం తీసుకోవడం తెలియని వారాంటీ. అంటే నాకలా అనిపిస్తోంది. ఎంత బాధ పెట్టినా భరిస్తున్నారు అంటే ఎంతో ప్రేమ ఉండాలి, లేదా తన బాధ్యతని అంత సీరియస్గా తీసుకుని ఉండాలి. ముందు ముందు తనే తెలుసుకుంటుందిలేండి ఆంటీ. కొన్ని కళ్ళకి రంగురాళ్ళకి వజ్రాలకు కూడా తేడా తెలీదు. విలువ తెలిసాక ఆ కళ్ళే తెలుసుకుంటాయి. నేను కూడా అదే అనుకుంటున్నానమ్మా. వాణ్ణి అర్థం చేసుకునే రోజు త్వరలోనే రావాలి. సరే ఆంటీ, పిల్లలకి క్యారేజ్ తీసుకువెళ్ళాలి. నేను బయలుదేరుతాను. సరేనమ్మా.
పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్ అండి. అన్నట్టు అన్నయ్య మిమ్మల్ని కలవాలి అన్నారు. ఉండండి, పిలుస్తాను. ఉషా వద్దు, ఇప్పటి పరిస్థితుల్లో ఎందుకులేండి, ఇంకొకసారి ఎప్పుడైనా కలుస్తాను. సరే అండి. ఆంటీ వెళ్ళొస్తాను, మీరు జాగ్రత్త. మంచిదమ్మా. బాయ్ ఉషా. బాయ్. మీ మనసులో ఏ అలజడి ఉందో నాకు తెలియదు సార్, కానీ మీకు తోడుగా ఉండి ఓదార్పునివ్వాల్సిన నేను ఏ సంబంధం లేని దానిలా దూరంగా ఉండిపోయాను. ఈ యుద్ధం మీదే కావచ్చు, కానీ గాయం మాత్రం నాది సార్. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నా భవిష్యత్తు కాబట్టే నాకు నచ్చిన నిర్ణయం నేను తీసుకున్నాను. నేను వేరొక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. అక్కి, ఏం చేస్తున్నావు? ఈ లాకెట్లో చిన్నప్పటి నాన్న ఫోటో ఉంది కదా, దీన్ని చూసి పెద్దయ్యాక నాన్న ఎలా ఉంటారో గెస్ చేస్తూ బొమ్మ వేస్తున్నా. అక్కి, అది అంత ఈజీ అనుకున్నావా? దానికి చాలా టాలెంట్ ఉండాలి. ఇలా పిచ్చి గీతలు గీయడం కాదు. అలా ఏం కాదన్నయ్య. మనం ఒక పోలీస్ సినిమా చూసాం కదా, అందులో హీరో గీసినట్టు గీసేస్తా. అప్పుడు నాన్న ఎలా ఉంటారో ఈజీగా తెలిసిపోతుంది. చిన్నగా, అమ్మ వింటే బాధపడుతుంది. ఓకే అన్నయ్య. కన్న తండ్రి కోసం మీరు పడే ఆరాటం తపన నాకు తెలుసు నాన్న, కానీ ఈ అమ్మ అసక్తురాలురా. ఈ విషయంలో మాత్రం మీకు న్యాయం చేయలేదు. అక్కి, అమ్మ చూస్తుంది. హాయ్ అమ్మా.
మా కోసం వెతుకుతున్నావా? నేను అన్నయ్య ఇద్దరం డ్రాయింగ్ వేసుకుంటున్నామమ్మా, కదన్నయ్య? అవునమ్మా, చెల్లి సన్ రైజ్ సన్సెట్ రెండు బొమ్మలు వేస్తుంది. తనకి నేను హెల్ప్ చేస్తున్నాను. ఓ, చూసేసావా? ఏం లేదమ్మా, ఊరికే నాన్న ఎలా ఉంటారా అని మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం అంతే. నాన్న కావాలని ఏం కాదు, నిన్నేం అడగంలే అమ్మా. ఏడవద్దమ్మా, చెల్లి నాన్న గురించి అడుగుతుందని నువ్వు బాధపడుతున్నావా? సారీ అమ్మా. మీటూ సారీ అమ్మా. అందరిలా మాకు కూడా నాన్నతో కలిసి ఉండాలని ఉంటుంది కదా. మొన్న సాకేత్ బర్త్డేకి వాళ్ళ నాన్న సైకిల్ కొనిచ్చాడని తెలిసి నాకు కూడా మా నాన్న ఉంటే నాకు కొనిచ్చేవాడని అన్నయ్య కూడా ఫ్రెండ్తో చెప్పి బాధపడ్డాడు. అది విని నాకెంత బాధేసిందో తెలుసా? ప్లీజ్ ఏడవకమ్మా. నీకు నాన్నంటే చాలా ఇష్టం అని తెలుసు. నాన్న కోసమే కదా నువ్వు అన్ని పూజలు చేస్తున్నావు. నీకు నాన్న ఎక్కడున్నారో తెలిస్తే చెప్పమ్మా ప్లీజ్. నేను అన్నయ్య వెళ్ళి తీసుకొస్తాం. చెప్పమ్మా ప్లీజ్ అమ్మా, చెప్పు. లేదు, మీ మీ నాన్న ఎక్కడుంటారో నాకు తెలీదు. ఎక్కడున్నా సరే క్షేమంగా ఉంటారు. మనం మీ నాన్నకి దగ్గరగా వెళ్ళడం అనేది జరగని పని. అనవసరంగా లేనిపోని ఆశలు పెట్టుకోకండి. మీకు అమ్మైనా నాన్నైనా ఎప్పటికీ నేనే.
రాధా, ఆ? దవాఖానకు వచ్చినవేంది? ఒంట్లో బాలేదా? అయ్యయ్యో బానే ఉన్నానండి. ఇక్కడ పిల్లలకి యాక్టివ్నెస్ కోసం విటమిన్ టాబ్లెట్స్ ఇస్తున్నారంట కదా, తీసుకుందామని వచ్చాను. అలాగా, సరే వెళ్ళమ్మా. మా పరిస్థితి మీకు తెలుసు కదా డాక్టర్ గారు. నెలకొకసారి వచ్చి 3,000 రూపాయలు ఇంజెక్షన్ చేయించుకోవడం అంటే మా పరిస్థితి అనుకూలించట్లేదు. అమ్మ వాయిస్లో ఉంది.